హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెలంతా కూడా కార్తీక మాసం ఇప్పుడు కాశీలో. సో స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మా ఛానల్ తరపున కూడా నేను అందరికీ కోరుకున్నాను. అయితే కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారండి, కాశీలో ఉన్న రోజులు మంచి ఫుడ్ తింటున్నామండి, కొన్ని ఆశ్రమాల్లో ట్రెడిషనల్ ఫుడ్ మన ఇంట్లో లాగా ఉన్నది తింటున్నాము, కానీ కాశీ నుంచి మా ఊరు వెళ్ళాలి అంటే మళ్ళీ ట్రైన్లో అంతా ఆ పిచ్చి పిచ్చి ఫుడ్ దొరుకుతుంది, మంచిగా ఆ ఫీల్ రావట్లేదు. అలా వంటలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక వీడియో చేసి పెట్టండి, నాకు చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు. సో అందుకని నేను మీకు మంచి చేతి వంట చేసే ఒక మన మేడం నాగలక్ష్మి గారిని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఈవిడ కాశీలోనే ఉంటారు. మన ఆంధ్ర ఫుడ్ చక్కగా మీకు కావాల్సినవి అన్నీ కూడా మీరు ఫోన్లో ఆర్డర్ ఇస్తే ఎక్కడికి వెళ్ళే వాళ్ళకైనా ఆవిడ తీసుకొచ్చి అందజేస్తారు. మీరు రైలు, ఫ్లైటు, బస్సు ఎనీ అయినా సరే మీరు ముందుగా ఆవిడకి చెప్తే చక్కగా అన్నీ మనకి ఇచ్చి మన జర్నీలో కూడా మంచి అంటే ఇంటి ఆహారాన్ని మిస్ అవ్వకుండా చేసేలాగా ఈవిడ చేత్తో మనకి అందజేస్తారు. ఈ క్యాటరింగ్ గురించి, ఈ ఫుడ్ గురించి మరిన్ని విషయాలు మనకి నాగలక్ష్మి గారు తెలియజేస్తారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. మీరు కాశీలో స్టార్ట్ చేసి ఎంత టైం అయిందండి? 10 months అవుతుంది మేడం. అవునా, ఓకే. ఎక్కడండి ఇది? మనది అడ్రస్ ఎక్కడ? మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? సైకిల్ స్వామి ఆశ్రమం బ్యాక్ సైడ్ మేడం. ఇది వైష్ణవి గెస్ట్ హౌస్ పేరు. నేను ఇందులో రెంట్కుంటున్నాను. ఇలాగా యాత్రికులు ప్రతి వాళ్ళు ఫుడ్ ఇది అవ్వట్లేదని చెప్పని అందరూ అడుగుతున్నారు. ఇంతకుముందు ట్రస్ట్లో చేసేదాన్ని, ఇప్పుడు ఇంకా సొంతగా పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు రిటర్న్ యాత్రికులు వెళ్ళేటప్పుడు మన ఫుడ్ ఆంధ్ర ఫుడ్ కావాలి అని అంటే ట్రైన్కి, బస్కి, ఫ్లైట్కి దేనికైనా కానీ నాకు ఒకరోజు ముందు మీరు రేపు వెళ్తారనగా ముందు రోజు కాల్ చేస్తే ఏం కావాలి అన్నది ఆర్డర్ చెప్తే మేము ఆ టైం ప్రకారం మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ట్రస్టుల దగ్గరికి సప్లై చేయబడుతుంది. మీరు ఏమేమి అంటే ఫుడ్ మాకు అంటే మీ దగ్గర ఏమేమి ఐటమ్ చేస్తారు మీరు? రవ్వ పులిహోర, అన్నం పులిహోర, పెరుగన్నం, సేమియా దద్దోజనం, చపాతి, వైట్ రైస్. ఇక మీరు వెళ్ళే జర్నీని బట్టి ఇడ్లీ, దోశ, పూరి అవి కూడా అరేంజ్ చేస్తాం. ఇవే కాకుండా మేమేమన్నా అంటే ఎవరన్నా ఫోన్ చేసి మాకు ఇవి ఇష్టం అండి చేసి పెడతారంటే అవి కూడా చేసి పెడతామండి. నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్ ఏదైనా చేస్తాము. ఓకే. అలా కాకుండా ఏమన్నా అంటే పిండి వంటలు కూడా చేస్తారా? ఓన్లీ వీటి వరకేనండి? వచ్చు. పిండి వంటలు అడిగిన స్వీట్స్ కానీ ఏదన్నా అడిగినా ముందు రోజు ఆర్డర్ చెప్తే మీకు వెళ్ళేటప్పుడు మేము సప్లై అందిస్తాం. అసలు ఇలా పెట్టాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చిందండి? నేను ఒక ఆంధ్రాని కాబట్టి అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మునుపు ఒకసారి ఇబ్బంది పడ్డాము. అది మన ఆంధ్ర వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఆ ఆలోచనతో ఇక చేతిలో విద్య ఉంది కదా, ఎలా చేసుకోవాలన్న సంకల్పం వచ్చింది. ఆ శివయ్య ఆశీస్సులతో ఈ కాశీలో స్థిరపడ చేసుకోవాలన్న ఆలోచనతో ఈ సంకల్పంతో ముందుకు వచ్చాను. ఆ శివయ్య ఆశీస్సులు. వెళ్ళే వాళ్ళందరూ మంచిగా తినాలి, ఇంటి ఫుడ్నే తీసుకోవాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో మీరు పెట్టారు. ఓకే. మీ వ్యాపారం దినదాభివృద్ధి కావాలని, మా శివయ్యతో పాటు మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వీడియో చూసిన ప్రతి వాళ్ళకి శివయ్య కాశీ విశ్వేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీరు ఈ కాశీ వచ్చినప్పుడు ప్రైవేట్గా లాడ్జీల్లో కానీ, హోటల్ రూముల్లో కానీ, ఎక్కడైనా సంస్థల్లో, ఏ సంస్థల్లో అయినా మన ఆర్యవైశ్య సంస్థల్లో ఎక్కడ ఉన్నా కానీ ఫుడ్ మీకు అక్కడ ఇబ్బంది అనుకున్న ఎక్కడికైనా కానీ మేము తెచ్చిస్తాము. ఒక రైల్వే స్టేషన్కి అనేది ప్రస్తుతము అంత దూరం చేయడానికి ప్రస్తుతానికి కుర్రోళ్ళు ఎవరు లేరు. మీకు ట్రస్టుల వరకు అయితే నేను సప్లై చేస్తానండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి 10 మందికి తెలియజేయండి. శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కోరుకుంటూ ఓం నమ శివాయ. ధన్యవాదాలండి. ఇది చాలా ఒక మంచి వీడియో. మనం కూడా నాగలక్ష్మి గారికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మీకు మంచి ఆహారం అయితే వండిస్తారు ఆవిడ. సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. ఓం నమ శివాయ.